పాపం వల్ల వచ్చేది ఏంటి వస్తుంది? మరణం వస్తుంది. అయితే పరిశుద్ధుని మరణం పట్టుకోగలదా? పరిశుద్ధుడిని మరణం పట్టుకోగలదా? పాపం చేసిన వాడు చనిపోతాడు, పట్టుకుంటుంది, మరణం పట్టుకుంటుంది. పరిశుద్ధమైన వాడు మరణం పట్టుకోగలదా? సమస్య లేదు, అసలు పట్టుకోవడం అసాధ్యం. అందుకనే అతన్ని చంపినా అతను తిరిగి లేవగలిగాడు. గట్టిగా చెప్పండి, కొట్టండి ప్రజలు. హల్లెలూయా. ఆ సంగతి సాతానికి తెలియదు. అందరిలాంటి మనిషి అనుకున్నాడు, అందరిలాంటి భక్తి పరుడు, సొలొమోను లాంటి పడగొట్టాను, వీడంతా సంసోన్నే పడగొట్టాను, వీడంతా అనేక మంది ఇస్కరియోతులను పడగొట్టాను, వీడంతా అనుకుంటున్నాడు తప్ప వాడంతటి వాడో తర్వాత అర్థమైంది. అందుకని మనం పాడుతాం కదా పాట, ఏంటి పాట? బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు. దేవునికి స్తోత్రం. నువ్వు బాలుడు అనుకుంటున్నావు, భేదవాడు అనుకుంటున్నావు, మరి అమ్మ యేసువులు కూడా ముట్టు కాదు నాయన. నీ ఆలోచనలకు